హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఎన్ఎంఎంఎస్కి సంబంధించి ఇదివరకే మనం అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్, నెంబర్ సిరీస్, నెక్స్ట్ మిస్సింగ్ నెంబర్కి సంబంధించి వీడియోలు చేయడం జరిగింది. ఈరోజు మనం ఎన్ఎంఎంఎస్ కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ అంటే గణిత గుర్తులను సరైన క్రమంలో అమర్చి ఇచ్చిన ఈక్వేషన్ని కరెక్ట్ స్టేట్మెంట్గా మార్చడం, అది ఎలాగో ఈరోజు చూద్దాం. ఈ టైప్లో కూడా మనకి 10 బిట్స్ వస్తుంది. 10 out of 10 ఈజీగా మనం స్కోర్ చేయవచ్చు. కానీ ఇటువంటి బిట్స్ని మనం నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేయాలన్నమాట. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఎన్ఎంఎంఎస్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో మనం లింక్ ఇవ్వడం జరిగింది. ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. రోజు మనం ఎన్ఎంఎంఎస్కి సంబంధించి క్వశ్చన్స్ని నా యొక్క యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా టెస్ట్ మోజ్ అనేసి 10 క్వశ్చన్స్ ప్రాక్టీస్ టెస్ట్ కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతున్నది. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ బిట్ని గమనిస్తే 125 = 25 డివిజన్ 54 + 59 ఇచ్చాడు. మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం అయితే ఇది ఎల్హెచ్ఎస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కానీ రైట్ హ్యాండ్ సైడ్ కానీ మనం ఈ ఆపరేషన్స్ అంటే గణిత ప్రక్రియలు చేస్తే మనకి ఈక్వల్ కాదనమాట. వాడు ఇచ్చిన దాని ప్రకారం అంటే ఇక్కడ ఈక్వల్ డివిజన్ ప్లస్ ఉంటే ఇది ఈక్వల్ కాదు. ఎందుకంటే 25ని 54తో మనం డివిజన్ చేస్తే డెసిమల్స్ వస్తాయి. దీనికి 59 యాడ్ చేస్తే 125కి ఈక్వల్ కాదు. కానీ మనం ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏదైనా ఒక ఆప్షన్ ద్వారా దీన్ని రైట్ ఈక్వేషన్గా అంటే ఎల్హెచ్ఎస్ = ఆర్హెచ్ఎస్ అయ్యే విధంగా మార్చాలన్నమాట. సరే చూస్తాం. ఫస్ట్ చూడండి, గెస్ చేస్తాం. ఫస్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లోనే చూస్తాం. ఫస్ట్ ఇక్కడ ప్లస్ ఉంచాలి. అంటే ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్లో ప్లస్ ఫస్ట్ ఇచ్చింది, తర్వాత నెంబర్ వేసుకోవాలి, తర్వాత మైనస్ ఇచ్చాడు, లాస్ట్లో ఈ ప్లేస్లో ఈక్వల్ టు పెట్టుకోవాలన్నమాట. 54 = 59. ఇది చేస్తే మనం ఈ కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేసేటప్పుడు ప్రతిసారి కూడా మనం బాడ్మాస్ రూల్ ఫాలో అవ్వాలి. అంటే బ్రాకెట్ ఉంటే బ్రాకెట్ ఫస్ట్ చేయాలి, మళ్ళీ ఆఫ్ డివిజను, తర్వాత మల్టిప్లికేషను, తర్వాత అడిషన్ సబ్ట్రాక్షన్ చేయాలి. సో ఇక్కడ మల్టిప్లికేషన్ లేదు, నెక్స్ట్ అడిషన్ చేయాలి. ఫస్ట్ ఈ రెండు అడిషన్ చేస్తే 150, 150లో 54ని సబ్ట్రాక్ట్ చేస్తే అది 59కి ఈక్వల్ కాదనమాట. ఇక్కడ 150లో 54ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 96. దట్స్ నాట్ ఈక్వల్ టు 59. సో ఫస్ట్ వన్ మనకి రైట్ ఆన్సర్ కాదు. తర్వాత ఫస్ట్ డివిజన్ పెట్టుకోవాలి ఇక్కడ, తర్వాత మైనస్, ఇక్కడ మైనస్, తర్వాత ఈక్వల్ టు 59 అవుతుంది. ఇక్కడ డివిజన్ పెట్టుకుంటే ఏమవుతుంది చూడండి. ఇక్కడ డివిజన్ అంటే 25 టేబుల్లో ఇది 5 టైమ్స్ వెళ్తాయి. ఫస్ట్ డివిజన్ చేయాలి కాబట్టి సో 5 వస్తుంది. మళ్ళీ మైనస్ 5 - 54 చేస్తే -54 పెద్దదానికే మైనస్ ఉంది కాబట్టి -49 వస్తుంది. సో 59కి ఈక్వల్ కాదు. సో ఇది రాంగ్ ఆన్సర్. తర్వాత చూడండి, ఇక్కడ కూడా ఫస్ట్ డివిజన్, సో 5 వస్తుంది. ఇక్కడ 5 = ఈ రెండు అడిషన్ చేయమన్నాడు. సో ఈ రెండు అడిషన్ చేస్తే 113 వస్తుంది, 113. సో ఇక్కడ కూడా మనకి ఈక్వల్ కావట్లే. లాస్ట్ 4th ఆప్షన్ చూద్దాం. సో ఇలా మనం టైం వేస్ట్ చేయకుండా మైండ్లోనే ఈ గుర్తుల్ని సబ్స్టిట్యూట్ చేస్తే అవుతుందా కాదా అని ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ డివిజన్, మళ్ళీ ప్లస్, తర్వాత లాస్ట్లో ఈక్వల్ అనమాట. ఇప్పుడు చూడండి, ఫస్ట్ డివిజన్ చేయాలి బాడ్మాస్ రూల్ ప్రకారం డివిజన్. సో 25 5s are 125 ప్లస్ 54 = 59. సో ఈ రెండు ఈక్వల్ అవుతుంది చూడండి. 59 = 59. సో 4th వన్ మనకి ఈ బిట్కి రైట్ ఆన్సర్. సో 4th ఆప్షన్లో ఇచ్చినటువంటి ఈ గణిత ప్రక్రియలను చేస్తే ఫస్ట్ డివిజన్, తర్వాత ప్లస్, తర్వాత ఈక్వల్, ఈ గుర్తులను ఉంచితే ఇది రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ అయింది. ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అయింది. నెక్స్ట్ సెకండ్ బిట్ని అబ్జర్వ్ చేస్తే 52 = 20 - 13 + 80 అని ఇచ్చాడు. ఇక్కడ మనం ఈ ప్రక్రియలు చేస్తే ఇది ఈక్వల్ టు కాదు. ఈ 4 ఆప్షన్స్లో ఏది రైట్ ఆన్సర్ అనేది మనం సాల్వ్ చేయాలన్నమాట. ఫస్ట్ వన్ చూడండి, ఫస్ట్ ఇంటూ ఈక్వల్ టు ఇంటూ ఇచ్చాడు. సో
ఫస్ట్ ఇక్కడ ఈక్వల్ టు తీసి ఇంటూ ఇచ్చాడు, మల్టిప్లై చేయాలి. సో 20 ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ తీసేసి మనకి ఇక్కడ ఇచ్చిన గుర్తు ఫస్ట్ ఆప్షన్లో ఇంటూ ఈక్వల్ టు, ఫస్ట్ ఆప్షన్లో మైనస్ బదులు ఈక్వల్ టు ఉంచుకోవాలి. తర్వాత 30 తర్వాత మల్టిప్లై ఇంటూ తర్వాత 80. సో ఇది చేద్దాం. 52 0s are 0, 52 2s are 104. సో 1040 వచ్చింది. 80 13 0s are 0, 13 8s are 104. సో ఫస్ట్ ఆప్షన్ మనకి LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ రెండు ఈక్వల్ అయింది కాబట్టి సో ఈక్వేషన్ సాటిస్ఫై అయింది. సో ఫస్ట్ వన్ ఈ బిట్కి రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ థర్డ్ బిట్ చూడండి, ఇక్కడ 25 ఈక్వల్ టు 25 డివిజన్ 25 మైనస్ 26 అని ఇచ్చాడు. సో మనం 4 ఆప్షన్స్ని ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ చేస్తూ దేనికి ఏ ఆప్షన్కి మనకి ఇది ఈక్వల్ అవుతుంది అనేది మనం చూడాలి. సో ఈ టైప్స్ ప్రాబ్లమ్స్లో మనం బాడ్మాస్ రూల్ ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. 25 ఈక్వల్ టు ఇచ్చాడు ఫస్ట్, తర్వాత 25 తర్వాత డివిజన్. సో డివిజన్ సింబలే వేసుకోండి 25, తర్వాత మైనస్. సో ఇక్కడ ఇచ్చిన సింబలే ఇచ్చాడు అనమాట. ఫస్ట్ క్వశ్చన్లో ఇచ్చినటువంటి సింబలే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చేస్తే మనకి ఫస్ట్ డివిజన్ చేయాలి, చేస్తే ఏమవుతుంది 1 మైనస్ 26 మైనస్ 25 అవుతుంది. సో ఇది 25కి ఈక్వల్ కాదు. సో ఫస్ట్ ఆప్షన్ మనకి రాంగ్. సెకండ్ ఆప్షన్ చూడండి, ఇంటూ ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది 625 డివిజన్ 25, 25తో డివిజన్ చేస్తే మనకి 25 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ 26కి ఈక్వల్ కాదు. తర్వాత చూడండి మైనస్, మైనస్ చేస్తే ఏమవుతుంది మైనస్ మళ్ళీ డివిజన్ తర్వాత ఈక్వల్ టు ఇచ్చాడు. సో ఈ రెండు డివిజన్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ 1 వస్తుంది, 25 మైనస్ 1 24, 26కి ఈక్వల్ కాదు. సో ఇలా మైండ్లో కూడా మీరు చేయవచ్చు, లేదా అక్కడ వేసుకుని ఈ విధంగా కూడా చేయవచ్చు, కానీ ఫాస్ట్గా చేయాలి కొంచెం. ఫోర్త్ ఆప్షన్ మాత్రం నేను ఇక్కడ వేస్తాను చూడండి. 25 ఇక్కడ డివిజన్ ఇచ్చాడు, మళ్ళీ 25 మళ్ళీ ప్లస్ ఇచ్చాడు 25, లాస్ట్లో ఈక్వల్ టు 26. సో మనం ఏం చెప్పాం, బాడ్మాస్ రూల్ ఫాలో అవ్వాలి కాబట్టి డివిజన్ ఫస్ట్ చేయాలి. ఇక్కడ డివిజన్ ఉంది 25 1s are 25 కాబట్టి 1 ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ 26. సో 26 ఈక్వల్ 26. సో ఫోర్త్ ఆప్షన్కి మనకి ఈక్వేషన్ కరెక్ట్గా వస్తున్నది కాబట్టి ఫోర్త్ వన్ మనకి ఈ బిట్కి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, ఇక్కడ 43 మైనస్ 38 ఈక్వల్ టు 27 డివిజన్ సింబల్ 3 అని ఇచ్చాడు. సో చూద్దాం. ఫస్ట్ ప్లస్, ఇది రెండు ప్లస్ చేస్తే ఏమవుతుంది చూడండి, మనకి దాదాపు 81 వస్తుంది. మైనస్ 27 చేస్తే అది 3కి ఈక్వల్ అవుతుంది. 81లో 27 చేస్తే దాదాపు 60 వస్తుంది, 58 అలా వస్తుంది, కానీ ఇది 3కి ఈక్వల్ కాదు. సో అలా మైండ్లోనే చేయొచ్చు. ఇక్కడ ఇంటూ ఈ రెండు మల్టిప్లై చేస్తే దాదాపు 1200 దగ్గర వస్తుంది. ఈక్వల్ టు 3తో డివిజన్ చేస్తే 9. సో ఈ రెండు కూడా ఈక్వల్ కాదు ఇక్కడ కూడా. సో థర్డ్ వన్ ఒకసారి చెక్ చేస్తాం. అన్ని మైండ్లో చేయడం కన్నా థర్డ్ వన్ చెక్ చేస్తాం. మనకి ప్లస్ ఇచ్చాడు ఫస్ట్, తర్వాత ఈక్వల్ టు, తర్వాత ఇంటూ. చూడండి ప్లస్ ఈక్వల్ టు ఇంటూ, ప్లస్ ఈక్వల్ టు ఇంటూ. సో ప్లస్ చేయండి ఎంత వస్తుంది 111 కాబట్టి ఇక్కడ 1 పెట్టుకోండి 81. సో 27 3s are 81. సో మనకి థర్డ్ వన్ మనకి రైట్ అయింది. LHS RHSకి ఈక్వల్ అయింది కాబట్టి సో ఈక్వేషన్ మనకి సాటిస్ఫై అవుతుంది. సో థర్డ్ వన్ రైట్ ఆన్సర్. ఫిఫ్త్ బిట్ చూడండి, ఇక్కడ ఫస్ట్ మైనస్ ఇంటూ తర్వాత ఈక్వల్ టు ఇచ్చాడు. మైనస్ చేస్తే మైండ్లో కూడా చేయొచ్చు మీరు. సో ఒకసారి చెక్ చేస్తాం చూడండి. మళ్ళీ ఇంటూ ఇచ్చాడు, తర్వాత ఈక్వల్ టు 25. చూడండి ఇక్కడ బాడ్మాస్ రూల్ ప్రతిసారి కూడా కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్లో ఈ రూల్ ఫాలో అవ్వాలి. డివిజన్ ఇన్ దగ్గర డివిజన్ లేదు, తర్వాత మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై చేస్తే 1540 సార్ ఎంత 600 అనమాట. సో 24లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే మనకి అది 25కి ఈక్వల్ కాదు 600. సో 576 వస్తుంది. దట్ నాట్ ఈక్వల్ 25. సో ఫస్ట్ వన్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ప్లస్ ప్లస్ ఈక్వల్ టు. సో ఇది ప్లస్ ఇది ప్లస్, అన్ని ప్లస్ చేస్తే ఎంత వస్తుంది అడిషన్ చేయండి. 39 40 79 25కి ఈక్వల్ కాదు. సో థర్డ్ వన్ ని చెక్ చేస్తాం. 24 తర్వాత ఎంత ఇచ్చాడు ఈక్వల్ టు
15 తర్వాత ఇంటూ మల్టిప్లై చేయాలి 40 తర్వాత డివిజన్ చేయాలి 25. సో బాడ్ మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ డివిజన్ ఉంది కాబట్టి డివిజన్ చేయాలమ్మా. సో 24 ఈక్వల్ టు 15 ఇంటూ 40/25 అంటే ఇది 5 టేబుల్లో వెళ్తుంది. 5 8 సార్ 5 5 సార్. సో 8/5 వచ్చింది. తర్వాత మల్టిప్లై చేయాలి, క్యాన్సిల్ పోతుంది చూడు. 5 1 సార్ 5 3 సార్. సో 24 ఈజ్ ఈక్వల్ తర్వాత ఎంత చూడండి 3 ఇంటూ 8. 3 ఇంటూ 8 చేస్తే 3 8 సార్ ఎంత 24. సో మనకి సాటిస్ఫై అవుతున్నది థర్డ్ ఆప్షన్కి. సో బిట్కి రైట్ ఆన్సర్ థర్డ్ వన్. సో ఇలా ఫ్రాక్షన్స్లో కూడా ఇచ్చి మనకి ఈక్వల్ చేస్తున్నాడు కాబట్టి మనం ఇది డివిజన్ అవుతుందా 25 టేబుల్లో వెళ్దు కదా అని చూడకూడదు. మనము 5 టేబుల్లో వెళ్తుంది 5 8 సార్ 5 5 సార్ అని వేసి క్యాన్సిల్ కొట్టు కూడా 2 ఈక్వల్ చేయొచ్చు. నెక్స్ట్ 6th బిట్ చూడండి. ఇక్కడ 37 ఇంటూ 73 ఈక్వల్ టు 56 ఇంటూ 54 అని ఇచ్చాడు. ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో ప్లస్ ఈ రెండు అడిషన్ చేస్తే ఎంత వస్తుంది మనకి దాదాపుగా 110 వస్తుంది. తర్వాత -56 చేస్తే 54కి ఈక్వల్ అయ్యేటట్టు ఉంది. చూద్దాం ఫస్ట్ ఆప్షన్ 37 ఫస్ట్ ప్లస్ 73 తర్వాత మైనస్ ఎంత 56 లాస్ట్ ఈక్వల్ టు ఇచ్చాడు 54కి ఈక్వల్ అవుతుందా కాదు. సో బాడ్ మాస్ రూల్ ఫాలో అవ్వాలి ఈ టైప్ ప్రాబ్లమ్స్లో. డివిజన్ లేదు, ఇక్కడ మల్టిప్లికేషన్ కూడా లేదు, అడిషన్ ఉంది. సో ఫస్ట్ అడిషన్ చేయండి, ఎంత వస్తుంది 3 + 7 10 8 + 3 11 110 -56. సో చేస్తే మనకి 54 వస్తుందా వస్తుంది. సో రెండు ఈక్వల్ అయింది కాబట్టి మనకి ఇది సాటిస్ఫై అయింది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మనకి వీటికి రైట్ ఆన్సర్. నెక్స్ట్ 7th ప్రాబ్లం 56 - 28 డివిజన్ 14 ఈక్వల్ టు 28 అని ఇచ్చాడు. సో ఫస్ట్ ఈక్వల్ టు ఇచ్చాడు కాబట్టి ఈక్వల్ టు ఎస్ చెక్ చేస్తాం. మళ్ళీ ఇంటూ ఇచ్చాడు 14 తర్వాత డివిజన్. చూడండి ఫస్ట్ మనం ఏం చేయాలి డివిజన్ చేయాలి. 14 టేబుల్లో ఇది వెళ్తుందా అంటే చూద్దాం ఒకసారి 28. సో ఇది ఒక ఫ్రాక్షన్ వస్తుంది 28 క్యాన్సిల్ అయితే మనకు 14కి ఈక్వల్ కాదనమాట. సో నాట్ ఈక్వల్ టు కాబట్టి ఫస్ట్ వన్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి ప్లస్ ఇంటూ ఈక్వల్ టు ప్లస్ తర్వాత ఇంటూ ఈక్వల్ టు ఈ రెండు మల్టిప్లై చేస్తే దాదాపుగా మనకి 400 దగ్గర వస్తుంది. దీనికి 56 యాడ్ చేస్తే 28కి ఈక్వల్ కాదు. సో థర్డ్ వన్ చెక్ చేస్తాం 26 ఇంటూ 28 మళ్ళీ డివిజన్ 14 తర్వాత ఈక్వల్ టు 28. సో ఫస్ట్ డివిజన్ చేయాలి. బాడ్ మాస్ రూల్ ప్రకారం మనం ఫస్ట్ ఏం చేయాలి డివిజన్. సో 14 టేబుల్లో 2 టైమ్స్ వెళ్తుంది ఇంటూ 2 ఈక్వల్ టు 28కి అవుతుందా కాదు. ఇది ఎంత అవుతుంది 112 నాట్ ఈక్వల్ టు 28. సో థర్డ్ వన్ మనకి రైట్ ఆన్సర్ కాదు. ఫోర్త్ వన్ చూడండి 56 ఫోర్త్ వన్ ఫస్ట్ డివిజన్ ఇచ్చాడు మళ్ళా ఇంటూ 28 ఇంటూ ఎంత 14 ఈక్వల్ టు 28. చూడండి ఒకసారి ఏమి ఇచ్చాడు డివిజన్ ఇంటూ ఈక్వల్ టు. సో డివిజన్ ఇంటూ ఈక్వల్ టు. సో ఫస్ట్ డివిజన్ చేయండి 28 2 సార్ 56 కాబట్టి 2 ఆన్సర్. 2 ఇంటూ 14 28 కాబట్టి సో ఈక్వల్ అయింది కాబట్టి మనకి ఫోర్త్ వన్ ఈ బిట్కి రైట్ ఆన్సర్. మా 8th ప్రాబ్లం మనం గమనిస్తే 63 డివిజన్ 9 ఈక్వల్ టు 21 - 28 అని ఇచ్చాడు. సో ఫస్ట్ డివిజన్ ఈక్వల్ టు మైనస్. సో ఇచ్చిన సింబల్స్ ఇచ్చారు చూడండి. ఫస్ట్ డివిజన్ ఈక్వల్ టు మైనస్. డివిజన్ చేస్తే ఎంత వస్తుంది 9 7 63 ఈజ్ ఈక్వల్ టు ఇది సబ్ట్రాక్ట్ చేస్తే -7 వస్తుంది. సో నాట్ ఈక్వల్ టు 21లో 28 సబ్ట్రాక్ట్ చేస్తే పెద్ద నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -7 వస్తుంది. తర్వాత మైనస్ ప్లస్ ఈక్వల్ టు అని ఇచ్చాడు. ఇక్కడ మైనస్ ప్లస్ తర్వాత ఈక్వల్ టు చూద్దాం 63 - 9
ప్లస్ 21 ఈక్వల్ టు 28కి ఈక్వల్ అవుతుంది. ఫస్ట్ మనం ఏం చేయాలి, అడిషన్ చేయాలి. సో ఇక్కడ ప్లస్ దీనికి ఉంది, ఇక్కడ ఈ నెంబర్కి ప్లస్ ఉంది, రెండు అడిషన్ చేస్తే ఎంత వస్తుంది, 84 మైనస్ 9 28కి ఈక్వల్ అంటే కాదనమాట. ఎంత ఇది 14లో 75 వస్తుంది మనకి. సో 75 28కి ఈక్వల్ కాదు. థర్డ్ వన్ చూడండి, డివిజన్ ఇచ్చాడు, తర్వాత ప్లస్ 21 28కి ఈక్వల్. సో 9 టేబుల్లో 63 మనకి డివిజన్ అవుతుంది. ఫస్ట్ డివిజన్ చేయాలి బాడ్ మాస్ రూల్ ప్రకారం. 9 7s are 63 ప్లస్ 21. సో ఈ రెండు అడిషన్ చేస్తే 28కి ఈక్వల్ అవుతుంది. సో మనకి థర్డ్ వన్ ఈ బిట్కి రైట్ ఆన్సర్. నెక్స్ట్ 9th బిట్ చూడండి, 18 ప్లస్ 18 ఈక్వల్ టు 18 ఇంటూ 18 ఇచ్చాడు. ఫస్ట్ మనం మల్టిప్లై చేయాలి. రెండు మల్టిప్లై చేస్తే 18 18s are ఎంత, దట్ ఈస్ ఈక్వల్. ఈ రెండు అడిషన్ చేస్తే 36 వస్తుంది. 18 18s are 324. ఈ రెండు అడిషన్ చేస్తే మనకి ప్లస్ ఉంది కాబట్టి 36 వస్తుంది, ఈక్వల్ కాదు. సెకండ్ ఆప్షన్ పరిశీలిస్తే మనకి మైనస్ ఇచ్చాడు, తర్వాత ప్లస్ 18 ఈక్వల్ టు 18. సో మైనస్ ప్లస్ ఈక్వల్ టు ఫస్ట్ మనం అడిషన్ చేయాలి. ఈ రెండు ప్లస్ ఉంది, ఈ రెండు అడిషన్ చేస్తే మనకి ఎంత 36 మైనస్ 18 ఈక్వల్ టు 18. సో 18కి ఈక్వల్ అవుతుంది కాబట్టి సెకండ్ ఆప్షన్ మనకి వీటికి రైట్ ఆన్సర్. తర్వాత చూడండి, డివిజన్ ఇచ్చాడు, ఈక్వల్ టు మైనస్ ఇచ్చాడు. 18లో 18 పోతే 0, 18 టేబుల్ 1 టైం అవుతుంది. 1 నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి థర్డ్ వన్ రాంగ్ ఆన్సర్. తర్వాత డివిజన్ ఇచ్చాడు, 1 వస్తుంది ఇక్కడ, ఈజ్ ఈక్వల్ టు రెండు అడిషన్ చేస్తే 36 వస్తుంది. సో ఫోర్త్ వన్ కూడా రాంగ్. ఈ బిట్కి సెకండ్ వన్ రైట్ ఆన్సర్. 10th బిట్ 120 ప్లస్ 100 ఈజ్ ఈక్వల్ 85 ప్లస్ 105 అని ఇచ్చాడు. ఫస్ట్ రెండు మైనస్లా ఇచ్చాడు, మైనస్ 100 మైనస్ 85 ఈక్వల్ టు 105. సో ఈ రెండు మైనస్ అయిన ఎంత వస్తుంది మనకి 20. 120లో 100 పోతే మైనస్ 85. సో ఇక్కడ కూడా సబ్ట్రాక్షన్ మైనస్ 65 వస్తుంది, దట్ నాట్ ఈక్వల్ టు 105. సో ఫస్ట్ వన్ రాంగ్ వన్. సో సెకండ్ ఆన్సర్ని పరిశీలిస్తాం. 120 మైనస్ 100 తర్వాత ప్లస్, సో మైనస్ తర్వాత ప్లస్ తర్వాత ఈక్వల్ టు తీసుకోవాలి. 85 ఈజ్ ఈక్వల్ టు ఎంత 105. చూద్దాం, ఇక్కడ ప్లస్ ఉంది మైనస్ ఉంది. ఫస్ట్ మనం బాడ్ మాస్ రూల్ ప్రకారం చేయాలి. సో అడిషన్ ఫస్ట్ చేయాలి, అడిషన్ తర్వాత సబ్ట్రాక్షన్. ఒకే గుర్తులు దేనికి కొంచెం ఇక్కడ ప్లస్ ఉంది, దీనికి ప్లస్ ఉంది. సో ఈ రెండు అడిషన్ చేయండి. 120 ప్లస్ 85 ఎంత అవుతుంది మనకి 205 మైనస్ 100 ఈజ్ ఈక్వల్ టు 105కి ఈక్వల్ అవుతుంది చూడండి. 205లో 100ని సబ్ట్రాక్ట్ చేస్తే 105. సో ఈ రెండు ఈక్వల్ అయింది కాబట్టి సెకండ్ వన్ ఈ బిట్కి రైట్ ఆన్సర్. చూడండి, తర్వాత మైనస్ ఈక్వల్ టు డివిజన్ అని ఇచ్చాడు. మైనస్ చేస్తే 20 వస్తుంది, ఈ రెండు డివిజన్ చేస్తే ఫ్రాక్షన్లో వస్తుంది. అసలు ఇది 105 టేబుల్లో వెళ్దు. సో ఫోర్త్ వన్ చూడండి, ఇంటూ ఈక్వల్ టు ఇంటూ. ఈ రెండు మల్టిప్లై చేస్తే ఈక్వల్ అవుతుందంటే అవ్వదు. ఇక్కడ 0 ఉంది, యూనిట్ ప్లేస్లో 0 వస్తుంది. మల్టిప్లై చేస్తే ఇక్కడ 5 వస్తుంది యూనిట్ ప్లేస్లో. సో అలా కూడా చెక్ చేయొచ్చు అనమాట. సో సెకండ్ వన్ మనకి ఈ బిట్కి రైట్ ఆన్సర్. తర్వాత ఈ మోడల్లో ప్రాక్టీస్ బిట్స్ ఇస్తున్నాను, దానికి ఆన్సర్స్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.